డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ జవేరియా. ద గ్లోబల్ టెక్నాలజీస్ మొబైల్ అండ్ ల్యాప్టాప్ రిపేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వచ్చేసాము. సో ఇక్కడైతే స్టూడెంట్ ఉన్నారు. తను ఆల్రెడీ ట్రైన్డ్ అనమాట. ట్రైనింగ్ అవ్వి ఇంకా రెడీ టు మూవ్ ఫర్ ద ప్లేస్మెంట్స్. సో ఎలా ఉంది సర్వీసెస్, ఎంతగా వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు అండ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, తనకి ఎంతవరకు అర్థమైంది, సో తన కెరియర్ ఎలా ఉండబోతుంది, అవన్నీ తెలుసుకుందాం. నమస్తే. నమస్తే మేడం. మీ పేరు? సంతోష్ మేడం. ఓకే, మీ గురించి చెప్పండి. నేను ఉండేది సికింద్రాబాద్లో ఉంటాను మేడం. నేను జాబ్ ఐటీఐ చేశాను. అక్కడ తర్వాత పెద్ద ప్లేస్మెంట్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయలేకపోయినాను. చాలా రెగ్రెట్ ఫీల్ అవుతుండే నేను ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయనందుకు. సో నాకు మెకానికల్ పైన కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. కానీ ఫ్యామిలీ వల్ల నేను డ్రైవర్గా చేసిన 5 years ఐటీ కంపెనీలో డ్రైవర్గా చేస్తుండే. తర్వాత ఇట్లా మన ఇన్స్టాగ్రామ్ నుంచి చూసి సార్ గ్లోబల్ టెక్నాలజీస్కి అప్రోచ్ అయ్యి ఎంత అనేది అంతా చూసి ఒక డెమో క్లాస్ ఇచ్చారు, నచ్చి తర్వాత ట్రైన్ అయినా. జూన్ టు జూలై బ్యాచ్ 1 month. తర్వాత నేను ఇప్పుడు కొంచెం ప్రొఫెషనల్గా తయారైనా. నాకు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓన్లీ ఎడ్యుకేషన్ మ్యాటర్ కాదు, ఇట్లా టెక్నికల్గా కూడా వెళ్ళి మంచి చదువులేకపోయిన వాళ్ళు కూడా వర్క్ చేసుకోవచ్చు, ది బెస్ట్ అర్న్ చేయొచ్చు బయట వాళ్ళకంటే అని ఒక కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. సో మిమ్మల్ని ఫస్ట్ మాట్లాడుతున్నప్పుడు మీరు ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో మాట్లాడారు. నాకైతే అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. అంటే ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చా? ఎవరైనా మేడం. నేను మీకు ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఇచ్చాను. నేను యాజ్ అ డ్రైవర్గా చేసినోని. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ కమ్యూనికేషన్ కూడా వీళ్ళు కొద్దిగా ఒక కస్టమర్ అప్రోచ్ అయితే ఎట్లా మాట్లాడాలి, మన లాంగ్వేజ్, మన స్లాంగ్స్ కొంచెం ఇవి చేంజ్ చేసుకోండి అని చెప్పి చెప్తారు కూడా సార్. గైడెన్స్ చాలా బాగుంది. ఓకే, అంటే నా లాంగ్వేజ్ మీరు పాస్ట్ నాకు చూడలేరు కాబట్టి ఇప్పుడు మీరు కొద్దిగా అనుకుంటున్నారు. నా పాస్ట్ స్లాంగ్ చూసింటే మీరు వేరే విధంగా ఫీల్ అయ్యారు. సో అంటే ఇక్కడ టెక్నికల్ తో పాటు లాంగ్వేజెస్ కూడా మంచిగా కొంచెం కమ్యూనికేషన్ కూడా. అంటే బిజినెస్ ఓన్లీ జాబ్ అనే కాకుండా బిజినెస్ పరంగా స్టెప్ తీసుకోవాలనుకున్నాడు వాళ్ళకి చాలా ది బెస్ట్ ఆపర్చునిటీ అనుకుంటా. ఓకే, నాకైతే జరిగింది. ఏజ్ లిమిట్ ఎంత? రెస్ట్రిక్షన్స్, ఏజ్ కి అయితే ఏ రెస్ట్రిక్షన్ లేదు మేడం, ఎవరైనా రావచ్చు. ఆల్రెడీ ఒక సార్ వాళ్ళు 50 years వాళ్ళేమో ట్రైన్ అవుతున్నట్టున్నారు. ఓకే, 50 years వాళ్ళు కూడా వెల్కమ్. ఇద్దరు ఉన్నారు. ఓకే ఓకే. సో 1 month టైం పీరియడ్ లో మీరు ఎలా, అంటే ఎన్ని అవర్స్ ఇక్కడ కేటాయించారు అండ్ ఏ రకంగా మీరు ట్రైనింగ్ తీసుకున్నారు? మేము స్టార్టింగ్ థియరీ చెప్తారు మేడం సార్. థియరీ చెప్పి సార్ తర్వాత డెమో చూపిస్తారు. ఎక్స్ప్లెనేషన్ ఒక పార్ట్ మొబైల్లో ఒక పార్ట్ బేస్ నుంచి స్టార్ట్ చేస్తారు. హై అండ్ చిప్ లెవెల్ వరకు తీసుకెళ్తారు. ఫస్ట్ వాళ్ళు క్లాస్ థియరీ అయిపోయిన తర్వాత క్లాస్ చెప్తారు, డెమో చూపిస్తారు. సార్ ప్రొఫెషనల్గా డెమో చూపిస్తారు, ఏదో వీడియోలో చూపించడం కాదు. సార్ అక్కడ కూర్చొని రౌండ్ అందరం నిల్చొని కొద్దిగా స్పేస్ చూసుకొని మంచిగా రిపేర్ చేసి ఇట్లా తీయాలా, ఇన్ని టెక్నిక్స్. హైలీ ఎక్విప్మెంట్ కూడా అవసరం లేదు, మెజారిటీ బేస్ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళొచ్చు మనం. ఓకే. సో మీరు మీ ఊరికి వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలా ఆలోచిస్తున్నారు? జాబ్ మీకు బెస్ట్ అనిపిస్తుందా లేకపోతే బిజినెస్ చేయాలని? అంటే నేను పెద్ద జాబ్లు అయితే చేయలేదు మేడం, కానీ జాబ్ కన్నా ఇది సెల్ఫ్గా చాలా బాగుంది మేడం. ఓకే. ఆ ప్రెషర్, టైం టు టైం వెళ్ళి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద కన్సిడర్ చేసుకుంటే ది బెస్ట్ ఆపర్చునిటీస్. ఎందుకంటే ఈ సెక్టార్లో మీరు చూస్తుండొచ్చు, ఈ మధ్యలో ప్రతి ఒక్కరి చేతిలో 2 మొబైల్స్ ఉన్నాయి, 3 మొబైల్స్ ఉన్నాయి. కరెక్ట్. అట్లా ఏదైనా డెవలప్మెంట్. ఇప్పుడు ఆండ్రాయిడ్ వాడని వాళ్ళు, స్మార్ట్ ఫోన్ వాడని వాళ్ళు నాకు తెలిసి ఈ మధ్యలో నేను ఎవరిని చూడలేదు. కరెక్ట్. అట్లా ఆ భూమిని నాకు ఫస్ట్ మార్కెట్లో కూడా నేను కొద్దిగా ఎంక్వైరీ చేసుకొని వచ్చిన. నిజం చెప్పాలంటే మార్కెట్కి అంటే చూసి ఇక్కడ డెమో క్లాస్ అటెండ్ అయిన తర్వాతనే వాళ్ళు కూడా అన్నారు, ఒకసారి మార్కెట్లో చూద్దాం పరిస్థితి ఎట్లా ఉంది అని అన్నాను. ఎంక్వైరీ చేసుకొని వచ్చిన. ఎంబడే నేను కూడా జాయిన్ కాలేదు, నాకు కూడా నమ్మకం లేకుండే. నేను ఎంక్వైరీ, నా పర్సనల్ ఎంక్వైరీస్ నేను చేసుకున్న తర్వాతనే వచ్చాను. ఓకే. సో అంటే మీరు ఎంక్వైరీ చేసి ఇక్కడ వచ్చారు అంటే ఊహించచ్చు అనమాట ఫీడ్బ్యాక్ ఎలా ఉందో, స్టాండర్డ్స్ కానివ్వండి, ఇంకా సర్వీసెస్ కానివ్వండి. ఇంకోటి మేడం, నేను ఇది ఫస్ట్ అంటే నేను అప్రోచ్ అయిన ఫస్ట్ ఇన్స్టిట్యూట్ కాదు ఇది. నేను ఇంతకుముందు 3 ఇన్స్టిట్యూట్ అప్రోచ్ అయినా, నాకు అందులో నాకు బెస్ట్ ఇది. ఓకే ఓకే ఓకే. అదే అండి, సౌత్ లోనే ది బెస్ట్ అండ్ ది బిగ్గెస్ట్ అని చెప్పి మేము కూడా సుమన్ టీవీ త్రూ వచ్చేసాము. సో ఎవరైనా సరే పిల్లలు కానివ్వండి, ఇంకా ఏజ్ లిమిట్ లేకుండా కూడా అప్రోచ్ అవ్వేది అనేది ఇక్కడ తెలుసుకున్నాము. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో మరి మీరు ఎవరైనా సరే రావాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్తారు? వెనుక ముందు ఆలోచించకుండా రండి.
వచ్చి నేర్చుకోండి. ఓకే, జస్ట్ మీ టైం 1 month ఆఫ్ పీరియడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టేస్తే ఈ వేరే వాళ్ళ టార్చర్, ఆ హెడేక్, ఆ 9 to 5 జాబ్స్ పని చేసుకొని 90% లైక్ వస్తారని అనుకుంటున్నాను నేను. ఓకే, ఇక వాళ్ళ ఇంట్రెస్ట్ ఇక ఇన్స్టిట్యూషన్ అయితే రండి, వచ్చి ది బెస్ట్ ఇన్స్టిట్యూట్, ది బెస్ట్ బిజినెస్ చేసుకోవడానికైనా జాబ్ పరంగా అయినా ది బెస్ట్. ఇంతకుముందు నేను జాబ్ చేస్తుండే డ్రైవర్గా, అది 20K. అది 5 years నుంచి చేసినా నాకు 22 దాకా వెళ్ళిన. ఈ 5 years రేంజ్లో నేను ఇప్పుడు ఏం అంటే 1 month 1.5 month నా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు డైలీ నా 3 hours చేసుకున్నా కూడా డైలీ 500 to 1000 యావరేజ్గా. ప్రొఫెషనల్గా కాదు నేను చేసేది, మళ్ళీ నా టైం దొరికినప్పుడు చేసుకున్నా కూడా 5 to 1000 రూపీస్ దాకా ఈజీగా వచ్చేస్తాయి నాకు. ఓకే, అది నా హ్యాండ్ స్కిల్ పైన. ప్రొఫెషనల్గా దిగితే ఇంకా నేను ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు నా వర్క్ చేసుకున్న దాన్ని బట్టి నేను ఫీల్ అవుతున్నా బాగా. ఇట్స్ ఎ గ్రేట్ కాన్సెప్ట్ అండి. సో మరి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి సజెస్ట్ చేశారా మీరు? నేను చాలా మంది మేడం, చాలా మంది అంటే ఇమీడియట్గా వాళ్ళకి హిట్ అవ్వలేకపోతున్నారు. ది బెస్ట్ థింగ్, వాళ్ళు చాలా మంది నన్ను అడిగారు, నీ వర్క్ చాలా 1 month ఎన్ని నేర్చుకున్నావా అని చెప్పి కొంచెం అప్రిషియేషన్స్ కూడా నాకు వచ్చినాయి. దట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. సో మీరు ఇంకా అంటే ఎలా ఊహిస్తున్నారు, ఒక 1 yearలో ఎంత సంపాదించాలనుకుంటున్నారు? 1 yearలో బేస్డ్ ఆన్ మన వర్క్ ప్రకారం నా యావరేజ్ నా టార్గెట్ వచ్చేసి నేను 1 lakh per month తీసుకోవడానికి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నా మేడం. అంటే అంత టైం స్పెండ్ చేసి అంత తీసుకోవాలా టార్గెట్ అట్లా పెట్టుకుంటున్నా. ఓకే, ఇక చిప్ లెవెల్ దాకా వెళ్తున్నా. అక్కడికి ఇక నెక్స్ట్ కూడా చూద్దాం, ఇందులోనే ఇంకా ది బెస్ట్ అడ్వాన్స్డ్ చేద్దాం అనుకుంటున్నా. సార్తో అది మాట్లాడదామని కూడా అనుకున్నా. సార్ అన్నారు కొంచెం టైం తీసుకొని చేసుకో, ది బెస్ట్ ఉంటుంది నీకు అని చెప్పి. అన్ని ఒకటేసారి అంటే కొంచెం ఇబ్బంది పడతావు, ఒక 1 month టైం తీసుకొని చేసుకుంటారు. వేరే దగ్గర నేను నేర్పిస్తాం వచ్చేయండి అంటారు. కరెక్ట్, అది ఇబ్బంది. కరెక్ట్, నువ్వు వద్దు ఇప్పుడు వద్దు, నువ్వు ఒక 2 months తర్వాత తీసుకో, నీ పర్ఫెక్షన్ తీసుకో, తర్వాత చిప్ లెవెల్ నేర్పిస్తాను నేనే నీకు అని చెప్పి చెప్పారు. June to July బ్యాచ్ లాస్ట్ మంత్ చేసిన. ఇప్పుడు సర్టిఫికేషన్ ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు అంటే నేను ఇప్పటికీ జాబ్ ప్లేస్మెంట్స్కి వెళ్ళినా కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు. ఓకే, అట్లా కూడా ఉంది నాకు ఆప్షన్. ఓకే, బేస్ పే తోటి వాళ్ళు స్టార్టింగ్ కూడా ప్లేస్మెంట్ ఇక్కడే చూపిస్తున్నారు మనకి. ఇక్కడ జస్ట్ టెక్నికల్ గానే కాకుండా కమ్యూనికేషన్, మార్కెటింగ్ విత్ ప్రొఫెషనల్ వేలో సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారు. మనం ఏదైనా స్టోర్ పెట్టుకోవాలనుకున్నా కూడా సార్ ది ప్రిఫరెన్స్ మొత్తం ఉంటుంది. వాళ్ళే మనకి ఇక్కడ సపోర్ట్ చేస్తారు, అప్ టు డేట్ సపోర్ట్ చేస్తారు. స్టోర్కి ఏమేమి కావాలా, ఎక్కడెక్కడ తక్కువ దొరుకుతాయి, వాళ్ళ మీడియేటర్స్ ఏజెన్సీస్ నంబర్స్ కూడా దొరికిపోతాయి మీకు. ఓకే, అప్ టు డేట్ దొరుకుతాయి. ఓకే, నా ఐడియా ఇప్పుడు స్టోర్ పైన ఉంది. ఓ గ్రేట్. అంటే బిజినెస్ పెట్టాలన్నా కూడా కంప్లీట్ సపోర్ట్ అనేది నాలెడ్జ్ తో పాటు. ఓకే, కస్టమర్ గైడెన్స్, కస్టమర్ని ఎలా మనం ఎక్కడ ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, అప్రోచ్ చేసుకొని ఎలా మనం బుక్ చేసుకోవాలి, ఏ మోడల్కి ఎంత తీసుకోవాలి, అంటే ఎలా ఏ ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ ఎట్లా చేయాలి, అన్నీ ప్రతిదీ అయితే అప్రోచ్. ఇమీడియట్గా మనకు వాట్సాప్లో సార్ సో ప్రోడక్ట్ ఇట్లా ఉంది, ఇది ప్రాబ్లమ్ షూట్ అవుట్ అవుతుందాకంటే సార్కి వాట్సాప్లో గ్రూప్లో మెసేజ్ చేసేస్తా. సార్ వాళ్ళ ఎవరైనా వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ పర్సనల్ ఫుల్లీ ప్రొఫెషనల్స్గా వాళ్ళు కూడా ఎవరో ఒకరు రిప్లై ఇచ్చేస్తారు. సో ప్రోడక్ట్ ఇంత వర్త్ ఇంత అని చెప్పి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. ఎక్కడ దొరికితే కూడా మనకు అందులో ఇచ్చేస్తారు. చూసారు కదండి, ఇక్కడ నాట్ ఓన్లీ అంటే టెక్నికల్ పరంగానే కాకుండా టెక్నికల్ అంటే ఇంకా A to Z అనమాట. పిన్ టు పాయింట్ నేర్పిస్తూ తర్వాత వచ్చేసి కమ్యూనికేషన్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, జాబ్ ప్లేస్మెంట్తో పాటు ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కంప్లీట్ సపోర్ట్. అంటే కస్టమర్తో ఎలా మాట్లాడాలి అన్న బేసిక్స్ త్రూ, తర్వాత ఎక్కడి నుంచి మనం పర్చేస్ చేయాలి, ఎక్విప్మెంట్స్ కానివ్వండి, ఇంకా ఇతర సాఫ్ట్వేర్ కానివ్వండి, ఇటువంటి సపోర్ట్ మొత్తం ఇక్కడ నుంచి అందిస్తున్నారు ద గ్లోబల్ టెక్నాలజీ మొబైల్ అండ్ ల్యాప్టాప్ రిపేర్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. సో ట్రైనింగ్స్ ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట లైఫ్లో. ఎవరైనా సరే పిల్లలు అంటే మా పిల్లాడికి అంతగా ఎడ్యుకేషన్ నేను చేసుకోలేకపోయాను అన్న పేరెంట్స్ కానివ్వండి, తను జాబ్ క్విట్ చేసి మరీ ట్రైనింగ్ తీసుకొని తన ప్రొఫెషన్ అనేది కొత్తగా తన కెరియర్ అనేది బిల్డ్ చేస్తున్నారు. సో ఇటువంటి వాళ్ళు కూడా ఇక్కడ అప్రోచ్ అవ్వచ్చు. హ్యాపీగా మీరు 1 month కోర్స్ తీసుకున్న తర్వాత విత్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ తీసుకొని మీ కెరియర్ హ్యాపీగా మంచిగా స్థాపించవచ్చు. సో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.